జస్ట్ ఏ మినిట్ అంటే ఏం చేస్తాడు మావయ్య? నీరసంగా తిరిగి వస్తాడు అల్లుడయ్యా. ఓహో అమ్మా నీలిమా, టేక్ ఇట్ ఈజీ బాబాయ్. గుండెని బండి చేసుకో బావా. వంట ఆడవాళ్ళ కాపీరైట్ కాదు, మగవాళ్ళ జన్మ హక్కు. నాన్న, ఒక్కసారి మన మగ పురుషులైన నల భీముల్ని గుర్తు తెచ్చుకో. తెచ్చుకున్నా. అయితే నువ్వు నలుడు, నేను భీముడు. నేను అల్లుడు. నానా, చపాతీ పిండి ఏ గిన్నెలో కలపాలి? మళ్ళీ గిన్నెందుకు రా, దాంట్లో కలిపి. అమ్మో, అందులో 12 కేజీల గోధుమ పిండి ఉంది. నువ్వేంటి బియ్యం తీసుకో, సర్ఫేస్ కడుగు, శుభ్రంగా ఉంటుంది. ఓకే. బియ్యం సర్ఫేసా? ఏం కూర ఉంటున్నారు మావయ్య? గుత్తి గుమ్మడికాయ కూర. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అన్ని కొత్త కొత్త ఐడియాలు. మావయ్య మజాక. సాంబార్ లో ఉప్పు 2 స్పూన్లు వేయమంటావా బాబాయ్? నువ్వు మరీ పిసినారు నాన్న. కిలో రూపాయి ఉప్పు కూడా కక్కుర్తా. ఓ పావు కేజీ వేసుకో. నేను పిసినాన్న, 1/2 కేజీ వేస్తా. ఓహో సూపరా. త్వరగా ఉల్లిపాయలు తరగరా, సోప్ పడిపోతుంది. అలాగే. అమ్మా, అక్కర్లేదు. డెటాల్ వేస్తే దీనికి కోపం, షేవింగ్ లోషన్ వస్తే అమ్మ కోపం. నాన్న, కాస్త కారప్పుడు అందుకో, దెబ్బ కడుతుంది. బండా ఏమండి? అల్లుడు, రిస్క్ చేసి నువ్వు కూడా బేలు కోసుకో. నేను కోసుకుంటే మా అమ్మ మీ అమ్మాయి చెరువులు కోసి వెళ్ళిపోతారు. మళ్ళీ గొప్పడైతే నువ్వు. తినమ్మా. నా గుత్తి గుమ్మడికాయ కూరేది? ఊరుకోరా, అబ్బా, ఆ గుత్తి గుమ్మడికాయ కూర తింటే చచ్చిపోయినట్టే. నన్ను కూడా మీరిద్దరు జాగ్రత్తగా చూసుకోండి. రేపు ఎల్లుండి నా రిటైర్మెంట్ డబ్బులు వచ్చేస్తున్నాయి. కొండయ్య, పాలు నేను పితుకుతాను గానీ నువ్వులే. అయ్యి బాబోయ్, మొన్నే కదమ్మా గేట్ నింది. పర్లేదు లేవయ్యా, అన్ని పాలు నేర్చుకోవాలి. ఇటువు. కొండయ్య, పాలు రావట్లేదేంటి? అయిపోయా? కాస్త గట్టిగా లాగాలమ్మా. గట్టిగా లాగాలా? అత్తమ్మా, ఇదిగో ఎన్ని పాలు పితుకాలో చూడండి. ఇదిగో చూడండి. పోసి వెర్రి మొహమా, ఏదనుకున్నా సాధించి తీరుతావే. చాలే, ఇక దూడకుండాని. అమ్మాయి గారు వచ్చాక దూడ కొదిలే పాలు ఎక్కువైపోయామా. పర్వాలేదు లేరా, ఎవరి పిల్లల మీదైనా ఆడవాళ్ళకి ప్రేమ ఎక్కువ. పాపం తాగని, దాని పాలేగా.